ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ పుంజు చుట్టూ చూడండి పెద్దగా పెరిగిపోయి ఇటు వన్ సైడ్ అయితే వాలిపోయింది. ఇలా అవడం వల్ల ఏంటంటే కోడి పుంజుకి అయితే చాలా ప్రమాదమే. సో అర్జెంటుగా అయితే కట్ చేయాలి, లేదంటే కోడి ఓన్లీ వన్ సైడే చూడగలుగుతుంది పుంజు, ఇంకా టూ సైడ్స్ చూడలేదు. ఎందుకంటే అది ఒకటి క్లోజ్ అవుతుంది కాబట్టి. అలా ఉంటే తొందరగా కుక్కలు కూడా అందుకోపోతాయి దాన్ని, కాబట్టి కట్ చేయాలి. నేను కట్ చేశాను, చూడండి ఎలా కట్ చేశానని కూడా చెప్తాను. ఇక్కడ చూడండి ఈ పుంజుది అయితే మనం జుట్టు కట్ చేసాము, ఎందుకంటే దాని జుట్టు మొత్తం పెద్దగా అయిపోయి కిందకి వాలిపోయింది. సో అట్లా వాలిపోవడం వల్ల దాని కన్ను కూడా కనిపించకుండా పోతుంది, ఓన్లీ వన్ సైడే చూపిస్తుంది. ఒక సైడ్ ఏమో క్లోజ్ అయిపోయింది ఆ జుట్టు పెరగడం వల్ల. నేనే కట్ చేశాను, చూడండి. కట్ చేయడం నాకు రాదు, ఇదే ఫస్ట్ టైం కట్ చేయడం. బట్ వెనక బాగానే వచ్చింది, కానీ ముక్కు పైన ఇంకొంచెం కట్ అయితే బాగుండేమో అనిపించింది. అప్పటికే చాలా బ్లీడింగ్ అయింది కోడికి. ఇంకా సరేలే అని వదిలేసాను. చూడండి, అయినా పర్లేదు, బాగానే ఉంది. అసలు తెలిసిన వాళ్ళని కట్ చేస్తే బాగుండేది, కానీ మనం కూడా నేర్చుకోవాలి కదా అని చేశాను. ఇక ఇప్పుడైతే కోడి ఫ్రీ అయిపోయింది. చాలా బ్లీడింగ్ అయితే వెళ్ళింది. ఇప్పటికే 3 days అవుతుంది చేసి, బాగానే ఉంది.